కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వేయండి. నిన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో చిన్న ఫంక్షన్ వెళ్తే అండి వాళ్ళ గుమ్మలో ములక్కాయ చెట్టు ఉంది. మా వారు వాళ్ళని కర్ర అడిగి తీసుకుని కాయలు కొట్టారు. దాంట్లో వచ్చి మాతో వచ్చిన మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తల 4 తీసుకున్నాం. ఇవండి తెచ్చిన రోజు వండుకుంటే అండి భలే బాగా టేస్ట్గా ఉంటాయండి. చెట్టుకాయలు అంటారండి. చెట్టుకాయలు అంటే అన్ని కాయలు చెట్టుకే కాస్తాయండి, కానీ ఆ రోజు తెంపుకొచ్చింది మన చెట్లలో కాసిన చెట్టుకాయలు అంటాం. మార్కెట్లో అంటే అండి వారం ముందే వాళ్ళు తోటలోంచి తెంపుకొచ్చి తడిగోనలో చుట్టి ఆ కోయంబేడు హోల్సేల్ మార్కెట్లో వేస్తాండి. అక్కడ నుంచి కూరగాయల అబ్బాయి బండ్లు వేసుకుని ఎల్లమ్మకి తిరుగుతాయండి. ఈ ఎండకి ఎండిపోయి బెండుల్లాగా ఉంటున్నాయి. ఇలా కాదండి, ఈరోజు చక్కగా చెట్లోంచి తీసుకొచ్చారు. రాత్రి తడిగొడ్డ చుట్టి ఇక్కడ సింక్ పక్కన కూర్చోబెట్టే సైట్లని కాస్త నీళ్ళు జిమ్మా. ఈరోజు మొన్న పులుసు పెట్టాను, ములక్కాయ పులుసు. సరే ఎందుకు ఇగిరద్దాం, మా చిన్నమ్మాయి కూడా ఉందనేసి ఇదిగోండి ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను. ఒక 10 ఉల్లిపాయల పైనే తీసుకున్నాను. ఉల్లిపాయలు కోయడం చాలామందికి మా చుట్టాలింటికి వెళ్ళండి ఉల్లిపాయలు ఏం చేస్తున్నారు, ఉల్లిపాయలు తోలు తీసి కోసి నీళ్ళల్లో వేసి అలాగే తీసి తాలింపులు వేస్తున్నారు. తప్పండి. అసలు ఉల్లిపాయను కోయడం చాలామందికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కోస్తున్నారు. ఉల్లిపాయ చూసారు, ఇక్కడ ఫంగస్ ఉంది. ఇవన్నీ మనకి అసలే అనారోగ్యాలండి, కల్తీ సరుకులు. ఈ ఫంగస్ మనకి క్యాన్సర్ లాంటివి వస్తాకి అవకాశం ఉందండి. మీరు తోలు ముందు నీళ్ళలో వేసుకోవాలండి. నీళ్ళలో వేస్తే ఉల్లిపాయ కళ్ళు మండవు. తర్వాత వచ్చేసి మనకి ఇట్లా తోలు ఈజీగా వస్తుంది. తర్వాత దీని మీద నల్ల ఫంగస్ ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ బాగా కడిగేసి ప్లెయిన్ వాటర్లో వేసి కొంచెంసేపు ఉంచారంటే మనం ఇంట్లో వండుకున్న వస్తువుల్లో కూడా అండి ఇలా ఫంగస్ అయి ఉంటే హెల్త్కి మంచిది కదండి. నేను వచ్చేసి వాళ్ళు ఎక్కువ ఉల్లిపాయలు ఎందుకు తీసుకున్నాను అంటే అండి, ములక్కాయల్లో కూర ఒదిగేదండి. ములక్కాయల ముక్కలు తినడానికి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మనం నూనెలో వేయించుతామండి. సన్నగా కట్ చేసి నూనెలో వేయించి కొంచెం 1 నిమిషం కొంచెం ఉల్లిపాయలు మగ్గాక ఉప్పు పసుపు వేసి ఈ ములక్కాయలని 2-3 ఇంచులు కట్ చేసుకునండి దాంట్లో వేసి లో ఫ్లేమ్ అండి, ఎంత లో అంటే అంత లో, ఇలా మందంగా ఉన్న కుక్కర్ గిన్నె ఏమైనా పెట్టారంటే చక్కగా ఉడుకుతుందండి. లాస్ట్లో కొంచెం కారం వేసి, కొంతమంది పాలు పోసుకుంటారు. నాకు పాలు పోస్తే తీయగా ఉంటుందండి, పాలు పోయిను. ఈరోజు ములక్కాయ ఎగిరేద్దాం అనేసి అండి ఇవన్నీ రెడీ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు తీసాను ఫ్రిడ్జ్లో, అక్కడే వదిలేసా. ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేస్తానండి. ఏంటంటే 4 ములక్కాయలకి 10-12 ఉల్లిపాయలు పడతాయండి. ఏంటంటే అది మగ్గితే ఇంత కూర అవుతుంది, 3-4కే సరిపోతుంది. గుజ్జు భలే ఉంటుందండి. ఆ టేస్ట్ ములక్కాయలు నవ్వులుతుంటే మీరు ఒక్కొక్కసారి కొన్న ములక్కాయలు బెండ్ అయిపోతాయి. వాటిని ఏం చేయాలండి, కొంచెం పాలేసి కుక్కర్లో ఒక విజిల్ ఉడికించి తర్వాత ఉల్లిపాయలు మగ్గేటప్పుడు దాంట్లో వేసుకుని ఆ కూర వండుకోవాలంటే ఫ్రెష్గా ఉంటాయండి. మొన్న అలాగే చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయా. సరే ఎందుకు పారేయడం అని 2 సాంబార్లు వేసా. 2 ఏం చేశానండి, సన్నగా ముక్కలు కోసి కొంచెం పాలేసి కుక్కర్లో 2 విజిల్ వేయించా. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తే ములక్కాయలు మామూలుగా సాఫ్ట్ అయిపోయినాయండి. మనం ములక్కాయలు కొయ్యగానే నీళ్ళు వేసుకున్నానంటే డ్రై అవ్వకుండా ఉంటాయి. ఇలాంటి ఉల్లిపాయలు బాగా కడిగేసి కోస్తా. ఇంకా ఏమన్నా పులుసు పెడతానండి, దోసకాయ మామిడికాయ పులుసు పెడదాం అనుకుంటున్నా. టమాటాలు లేవు, రోడ్లో అబ్బాయి వచ్చాక ఆ టమాటాలు కొని అదొక పులుసు వీడియో వేద్దాం అనుకుంటున్నా. మా బుడ్డోడు స్నానం చేసి పడుకున్నాడండి. వాళ్ళు వేసేలోపు ఏదో 4 పనులు చేసేసి వంట చేసి అనుకోండి, వాడిని పెట్టుకుని కూర్చొని ఏదో టీవీలో ఏదో ఛానల్ మార్చుకుంటా లేదా ఫోన్లో వీడియో చూసుకుంటూ ఉంటా. ఆడు కొంచెం వాడికి ఊహ వచ్చిందండి, ఎత్తుకొని తిప్పమంటాడు, పడుకోవడం అంటాడు. కాసేపు ఎత్తుకొని అటు ఇటు తిప్పి మళ్ళీ పొడికేసి మనం టీవీలు ఫోన్లు చూసుకుంటూ ఉంటాయండి. ఇవి ఇలా బాగా కడుక్కొని నీళ్ళలో వేసుకుని పెట్టుకుంటా అండి. మీకు కళ్ళు మండవు, ప్లస్ ఫంగస్ అది పోతుంది. ఒక కూర వండేస్తానండి, అన్నం కడిగి పెట్టేశాను. ములక్కాయ ఇదే ఉల్లిపాయలు కోసేదే పని, నీకు కోసేసి పొయ్యి మీద పడేసి కొంచెం బట్టలు తడిపానండి. అది కూడా 4 బాధలు బాది. ఈ నీడలో ఆరేస్తేనే ఆరిపోతున్నాయండి. ఎండ పెళ్ళు నిన్నల్లా మబ్బులు. నేను మార్నింగ్ కొంచెం వర్షం పడింది, ఇవాళ మళ్ళీ ఎండ మామూలు అయిపోయిందండి. ఇవాళ ఏదో అక్షయ తృతీయ అంట, పసుపు ఉప్పు అలాంటివి కొనుక్కోండి అంటున్నారు. బంగారే కొనాలని ఏం లేదండి, మన స్తోమతికి మంచి ఉప్పు అండి, ఉప్పు పసుపు అవన్నీ మనం ఈజీగా కొనుక్కోవచ్చు. పాలు అలా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్లో ఉప్పు, పాలు, పసుపు ఇలాంటివి అండి. మన స్తోమతకి ఏదో కొనుక్కోవడం అండి. బంగారం కొనడం మాట్లాడి ఒక సవర 50,000 దాటిపోయిందండి. ఏదన్నా బంగారం చీటీ వేస్తే మనకి చిన్న ఏ వస్తువులు అప్పుడప్పుడు కొనుక్కోవచ్చండి. అక్కడ ఒక చీటీ వేసిన డబ్బు కొంత ఉంటుంది, మన చేతిలో కొంచెం వేసుకుని చేగూలి సేదారం అంటారండి. మేకింగ్ ఛార్జీ, ట్యాక్స్ అవన్నీ తగ్గుతాయి. నేను అలాగే చాలా కొన్నా. ఇప్పుడు కూడా
నెలకు ఒక అమౌంట్ కడతానండి. కట్టి ఏదో పిల్లలకి వాళ్ళు ఏదో చీటీ వేసుకుంటారు. వాళ్ళకి ఆ చీటీ వేసినప్పుడు నా చీటీ దాంట్లో కలిపేసి అంటే వాళ్ళకి ట్యాక్స్ పడదు, మేకింగ్ ఛార్జ్ పడదు. ఏదో మా మనవరాలకి చిన్న వస్తువులు ఏదో తీసిద్దామని వేస్తూ ఉంటా. సరే అండి, మనకి లక్ష్మీదేవి కటాక్షం అందరికీ ఉండాలండి. ఉప్పు కొనుక్కోండి, పసుపు కొనుక్కోండి, పాలు కొనుక్కోండి. అందరికీ లక్ష్మీదేవి కటాక్షం ఉండి అన్ని వస్తువులు అమరాలండి.